9 నియోజకవర్గాలు 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ పరిధిలో ఉన్న తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి సమర్థవంతమైన వ్యక్తి డాలస్ దివాకర్ రెడ్డిగా భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవి ఆయనకు ఇచ్చారని మాజీ మంత్రి పరసారత్నం కొనియాడారు. తిరుపతిలోని మాజీ మంత్రి పరసారత్నం నివాసంలో శనివారం తెలుగుదేశం పార్టీ దళిత ప్రజా సంఘాల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తూడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ దళిత ప్రజా సంఘాల నాయకులు దివాకర్ రెడ్డి గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరసారత్నం మాట్లాడుతూ మంచి నడవడిక, దయా, దానగుణం, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి డాలస్ దివాకర్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన సమర్థతను మెచ్చుకుని తూడా చైర్మన్ పదవిని ఇచ్చిందని చెప్పారు. ఆయన హయాంలో తిరుపతి నగరంతో పాటు 9 నియోజకవర్గాలు అభివృద్ధి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను కూడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లో 5 ఏళ్లలో చేసే అభివృద్ధి పనులను చేశానని, అదేవిధంగా 40 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించానని, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి పనులు చేశానని వివరించారు. నూతన తుడా లేఅవుట్స్ కు శ్రీకారం చుడుతున్నామని, వచ్చే ఏడాది నవంబర్ కల్లా తిరుపతికి ఐకాన్ గా నిలుస్తున్న తుడా టవర్స్ ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు కలిసికట్టుగా రానున్న మున్సిపల్ సంస్థగత ఎన్నికల్లో పనిచేసి 100% సీట్లు దక్కించుకునే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.